జగన్ జమానాలో పీడీఎస్ రైస్ ను స్మగ్లింగ్ రైస్ గా మార్చారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మగ్లింగ్ ను అరికట్టడానికి చట్టాల్లో మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. త్వరలో క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డులు ఇస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈకేవైసీ, ఏఐ కెమెరాల సహాయంతో అక్రమ రవాణాను అరికడతామని అన్నారు నాదెండ్ల. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నాదెండ్ల. గోడౌన్స్ నుంచే ఈ సరుకు వెళ్తున్నప్పుడు ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి ఎట్లా డైవర్షన్ జరుగుతుంది పీడీఎస్ రైస్ అనే దానిపైన చాలా స్పష్టంగా సప్లై చైన్ ని క్రాక్ చేయడానికి కోసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి కూడా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బఫర్ గోడౌన్స్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి సొంత గోడౌన్లు 4 అధ్యక్ష. వాటి స్టోరేజ్ కెపాసిటీ 25,500 మెట్రిక్ టన్నులు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుంచి రెంట్ కోసం తీసుకున్న గోడౌన్స్ 3 ఉన్నాయి అధ్యక్ష. అది 10,500 మెట్రిక్ టన్నులు. అదేవిధంగా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 9 గోడౌన్లు తీసుకున్నాం అధ్యక్ష. అది 1,65,697 మెట్రిక్ టన్నులు అధ్యక్ష. డెఫినెట్ గా దీనిపైన ఇంకా వెరిఫై చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా తేలిగ్గా అక్కడున్న వేయింగ్ మెషిన్ వలన ఇబ్బంది వచ్చింది కాబట్టి దాన్ని మీరు తనిఖీ చేసుకుంటే ఈ గ్యాప్ రాదనే భావనతోటి ఒక తప్పుదారును తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. దానిపైన తప్పకుండా మేము ఈ నోటీసులు ఇచ్చాం. We have already recovered 1,70 lakhs. The balance of 1,67 lakhs will definitely be recovered from them అధ్యక్ష. గవర్నమెంట్ తరఫు నుంచి చేయాల్సిన కార్యక్రమం వాళ్ళకి ఇమీడియట్ గా క్రిమినల్ కేసెస్ పెట్టడమే కాకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసాం అధ్యక్ష. తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండడానికి కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం అధ్యక్ష. నేను గతంలో కూడా సభలో ప్రకటించాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ తీసుకొస్తున్నాం, విచ్ విల్ హెల్ప్ us ఐడెంటిఫై స్టాక్ ఎంత ఉంది, ఎంత స్టాక్ ఏ లారీలో అనే దానిపైన చాలా క్లియర్ గా మేము దానిపైన